పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వల్లూరుపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు, విద్యుత్ దీపాలు లేని దుస్థితి ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం చంద్రబాబు అనుభవంతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలతో గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి 12 కోట్ల రూపాయల పనులు అభివృద్ధి జరిగిందన్నారు. రాచర్ల రోడ్డు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. సీఎం నిధులతో మెయిన్ రోడ్డును పూర్తి చేయగలుగుతున్నామని వివరించారు. 14 కోట్ల 16 లక్షల రూపాయలని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గ్రాంట్ ఇవ్వడం, అదేవిధంగా మన సీఎం గారి దగ్గరికి వెళ్తే దాదాపు 20 కోట్లతో మరి మెయిన్ రోడ్ అంతా కూడా పోయిస్తూ ఉన్నాం. అదే రాచర్ల రోడ్డు పోయిస్తాం. ఇది దర్శపరి వరకు ఒక సింగిల్ లేయర్ వేసేలాగా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. కాంట్రాక్టర్లకి బిల్లులు కొంత త్వరితగతిన పడితే వెంటనే చేయడానికి కాంట్రాక్టర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి విప్పర్ రోడ్డును కూడా మనం ఆయన తెలుసు, మన నచ్చితం గారు ఉన్నారు, ఎలా ఉండేదో రోడ్డు, దాన్ని కూడా 1 కిలోమీటర్ ఆగింది. అది కూడా పొరపాటున అవతల మరి అధికారులు చేయించారు. దాని మీద కూడా ఆ కిలోమీటర్ కూడా ఏం చేస్తాం. అన్ని గ్రామాలకి కనెక్టివిటీ ఉంటేనే టౌన్ అభివృద్ధి చెందుద్ది. అదే కాకుండా చాలా ప్రోగ్రామ్స్కి, పెళ్ళిళ్ళ కాట్లకి రోడ్లు బాగోక వెళ్ళలేని సందర్భం నేను చాలాసార్లు నేనే అనుభవించాను. అవన్నీ ఏ మనిషికి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ఇవాళ సాక్షి ఆఫీస్ దగ్గర నా ముందు వెళ్తున్న మోటార్ సైకిల్ గోతులో పడిపోతే అతను చాలా సీరియస్ అయింది. అది చూసిన వెంటనే అది ఇవాళ టెండర్ యాక్చువల్గా దాన్ని పని మొదలుపెట్టించి గోతులు పూడ్చి 2,50,00,000 శాంక్షన్ చేయించి అది ఇమీడియట్గా పోయించేస్తాం. మనం యాక్చువల్గా కన్నదొర గుడి దాకా మనకు టెండర్ అయింది. ఇప్పుడు టెండర్ అవ్వబోయేది కూడా మన సీఎం గారి బ్లెస్సింగ్స్తో మరి ఆయన నోటీసులో పెట్టి ఇలా జరిగిందంటే ఆయన స్పందించి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.